ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అయిన దుర్గాంజలి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఈరోజు ఎపిసోడ్లో రీసెంట్గా జరుగుతున్న కొన్ని స్కామ్స్ గురించి అడగాలనుకుంటూ ఉన్నాను అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, రీసెంట్గా నా ఫ్రెండ్కి కస్టమ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి కాల్ చేసి, మీకు ఏదైతే పార్సిల్ వచ్చిందో అందులో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనీ లాండరింగ్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకు ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి? అంటే ఇలాంటి స్కామ్స్ వల్ల నష్టపోతున్న వాళ్ళు ఉన్నారా? దీని నుంచి ఎలా బయటపడాలంటారు? ఈ స్కామ్ రీసెంట్గా మీ ఫ్రెండే కదండి, మా ఫ్రెండ్కి కూడా జరిగింది. కస్టమ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి ఒక పర్సన్ కాల్ చేసి, మీకు ఒక పార్సల్ వచ్చింది థాయిలాండ్ నుండి, అందులో లా బ్యాన్ చేసిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, ఎగ్జాంపుల్ డ్రగ్స్ అలాంటివి ఉన్నాయి, మేము వాటిని పోలీస్ స్టేషన్లో అప్పచెప్తున్నాం, ఇక్కడ ముంబై పోర్ట్లో ఉన్నాం, పోలీస్ స్టేషన్లో అప్పచెప్తున్నాం, యాజ్ వెల్ మేము మీడియాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం అని చెప్పగానే నా ఫ్రెండ్ భయపడిపోయాడు. ఎందుకంటే తను ఇట్లాంటివి ప్రిపేర్డ్గా లేడు. ఇప్పుడు ఒక కాల్ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని మీరు అనుకుంటారా, నేను అనుకుంటారా? సడన్గా ఒక కాల్ వచ్చింది, అఫీషియల్ అని చెప్పారు, మేము ఇలాగా పోలీస్ స్టేషన్ అన్నారు, డ్రగ్స్ అన్నారు, మీడియా అన్నారు. ఇప్పుడు తెలుసు మనకు మీడియా ఒక్క ఇన్ఫర్మేషన్ అలా వెళ్తే మీడియాలో ఎంత హల్చల్ అవుతుంది అని చెప్పి సడన్గా తను చాలా భయపడ్డాడు. వాళ్ళు వెంటనే ఏమన్నారంటే, మీ ఆధార్ కార్డ్ చెప్పండి, ఒకవేళ మీ ఆధార్ కార్డు మ్యాచ్ అవ్వకపోతే కనుక మీది కాదన్నట్టు అనగానే తనకు ఒక హోప్ అనమాట. అంటే ఆధార్ కార్డ్ నెంబర్ నాది కాకపోతే నాది అయ్యి ఉండదు కదా, నేను సేవ్ అయిపోతానని చెప్పగానే ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పేశాడు. చెప్పగానే వాళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారనమాట. అఫీషియల్స్ ఎట్లాగా నోటీసులు ఎలా ఉంటాయి, నోటీసులు ఎలా వస్తాయని చెప్పి ప్రిపేర్డ్గా ఉంటారు. అందులో తిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి కొన్ని సెక్షన్స్, బ్యాండ్ సెక్షన్స్ అనమాట, మనీ లాండరింగ్ యాక్ట్ కానీ, ఈ ఉమెన్ ట్రాఫికింగ్ యాక్ట్, డ్రగ్స్ ట్రాఫికింగ్, ఇట్లాంటివన్నీ చేసేసి ఒక 10-15 పేజెస్ నోటీసులు పంపించారు. పంపించగానే తనకి ఇంకా భయం వేసింది. ఆ టైంలో వేరే వాళ్ళని కన్సల్ట్ అవ్వడానికి కూడా టైం లేదు, ఆలోచించే టైం కూడా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు చాలా క్వశ్చన్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇలా పోలీసులు అంటున్నారు, మీడియా అంటున్నారు, చాలా భయపెడుతున్నారు అనమాట తనని. ఆ టైంలో తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ పార్సిల్ ఏంటండి నాది కాదు అని చాలా రిక్వెస్ట్ చేశాడు. లేదు ఇప్పుడు మీరు రావాల్సిందే ముంబై, ఎందుకంటే తను ఉన్నది హైదరాబాద్లో. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు టార్గెట్లు ఎలా ఉంటాయంటే, అప్పుడే ఏమన్నా పోస్టులు పంపించిన వాళ్ళు పర్సన్స్ కానీ, లేకపోతే ఆ స్టేట్లో ఉన్న వాళ్ళని అడగరు, పక్క స్టేట్లో అడగరు. ఎందుకంటే ఆ స్టేట్లో ఉంటే వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కదా, అందుకే పక్క స్టేట్ వాళ్ళని టార్గెట్ చేసుకుంటారనమాట వాళ్ళు. ముంబై అయితే హైదరాబాద్ వాళ్ళని, హైదరాబాద్ అయితే వేరే ఏరియా వాళ్ళని, అట్లాగా ఇట్లా ఇక్కడికి రావాల్సి ఉంటుంది అన్నారు. సరే నేను రేపు వస్తాను సార్ అని. లేదు ఇప్పుడే రావాలి, ఇమీడియట్గా రావాలి, లేకపోతే ఇప్పటికిప్పుడే పంపించేస్తాము పోలీస్ స్టేషన్కి, మీ మీద ఛార్జ్ వారెంట్ అవుతుంది, మీకు 14 years జైలు శిక్ష పడుతుంది, పెనాల్టీలు కూడా బాగా పడతాయి అని చెప్పి, నార్కోటిక్ డ్రగ్ కేసు ఇది అని చెప్పి చాలా భయపెట్టారనమాట. తనతో పాటు ఇంకొక కమిషనర్ అని చెప్పి ఆయన కూడా కాల్ చేసేవారు. ఇప్పుడు కాల్ చేస్తాం, మీకు వీడియో కాల్ చేస్తున్నాము, లిఫ్ట్ చేయండి, మీకు మీ పార్సల్ చూపిస్తాము, మొత్తం ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు ఇదంతా చూపిస్తామని చెప్పి వీడియో కాల్ చేస్తే అటు సైడ్ పర్సన్ ఫేస్ కనిపించాల, వాళ్ళు మ్యూట్లో పెట్టుకున్నట్టున్నారు. తిన ఫేస్ మాత్రం కనిపించింది. వాళ్ళు పిక్స్ తీసుకున్నారో ఏమో, జాగ్రత్తగా ఉంచుకున్నారు, వాళ్ళు కనిపించట్లేదు అని చెప్పి కంగారు పడుతూ ఉన్నాడు మావాడు. ఎవరికి చెప్పే టైం కూడా లేదు, ఇమీడియట్లీ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తున్నారు, నోటీసులు అంటున్నారు, ఈ పెనాల్టీలు అంటున్నారు, లేకపోతే మీ ప్రూఫ్స్, మీ అడ్రస్ ఇవ్వండి అంటున్నారు, మేము వస్తాం, మీ అడ్రస్ ఇవ్వండి పంపిస్తాం అక్కడికే అంటున్నారు. తను చాలా ప్యానిక్ అయిపోయాడు అనమాట. మెయిన్గా ఏంటంటే డ్రగ్స్ అంటే తెలిసిందే కదా ఎట్లా ఉంటుంది, ఒకవేళ మీడియాకి కానీ బయట సొసైటీకి కానీ తెలిస్తే అది నిజమా అబద్ధం తర్వాత, ఫస్ట్ ఇష్యూ రాగానే ఒక అటెన్షన్ అవుతాడు కదా, తిను ఒక అటెన్షన్ అవ్వాలని ఎవరు అనుకుంటారు ఇలాగా బ్యాడ్ నేమ్తో. సో చాలా ప్యానిక్ అయ్యాడు అనమాట. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళే ఏదో సొల్యూషన్ ఇస్తున్నట్టుగా, సరే మీరు కాదంటున్నారు కాబట్టి మేము తిరిగి రిటర్న్ పంపించేస్తాము థాయిలాండే, కానీ రిటర్న్ పంపించడానికి రిటర్న్ ఛార్జెస్ అవుతాయి, అవి మీరే పెట్టుకోవాలి, కస్టమ్ డ్యూటీ అవుతుంది, ఇవన్నీ అవుతాయి, మీరే పెట్టుకోవాలి మరి అనగానే తినకి ఏంటంటే ఒక సొల్యూషన్ దొరికిందన్న ఒక హ్యాపీనెస్ అనమాట. హ్యాపీనెస్ మీన్స్ ఒక రిలీఫ్. సరే అని చెప్పి 90,000 అడిగారు వాళ్ళు ఇలా రివర్స్ పంపించడానికి. 90,000 కూడా ట్రాన్స్ఫర్ చేశారు. 90,000 కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడితో కొంచెం అలాగా వాళ్ళు కాల్ చేయడం మానేశారు, ఇంకా అలా రిలాక్స్ అయ్యాడు. ఒక 2-3 hours అలా అయిపోయిన తర్వాత అప్పుడు తనకి ఏం చేస్తాను అనేది రికలెక్ట్ చేసుకున్నాడు. ఇలా చాలా జరుగుతుంది, మనం అనుకుంటాం వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారు, వీళ్ళు ఎందుకు పంపిస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి నిజంగా గవర్నమెంట్ అఫీషియల్సే కాల్ చేసినా కూడా కొంతమంది స్కామ్ ఏమో అనుకుంటారు. ఇప్పుడు నమ్మలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు యూజువల్లీ ఎవరికైనా సరే, మీకు కానీ ఎవరికైనా గవర్నమెంట్ అఫీషియల్స్ అని, కస్టమ్ ఆఫీస్ అని చెప్పి, లేకపోతే GST ఆఫీస్ అని, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అని, లేకపోతే ఏదైనా సరే స్టాట్యుటరీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ మీరు ప్యానిక్ అయిపోకుండా, కంగారు పడిపోకుండా
దానిది ఒరిజినల్ సైట్ ఉంటుంది. కస్టమ్ ఆఫీస్ అనుకోండి సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. జిఎస్టీ అనుకోండి gst.gov.in, ఇన్కమ్ ట్యాక్స్ .india.e-filing.gov.in. ఇలాగా ఆథరైజ్డ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ ఆథరైజ్డ్ వెబ్సైట్లో కాంటాక్ట్ మీ అనే నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్కి కాల్ చేసి వాట్ ఎవర్ ఎవరైనా సరే కాల్ చేస్తే మీకు ఇలాగా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఆ నెంబర్కి కాల్ చేసి ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి, లేకపోతే మీకు ఆ వెబ్సైట్ పలానా వెబ్సైట్ తెలియదు అన్నప్పుడు గూగుల్ చేయండి. గూగుల్ చేసినప్పుడు ఆథరైజ్డ్ వెబ్సైట్ అని చెప్పి కొడితే మీకు వస్తుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి నెంబర్కి కాల్ చేసి మీరు అడిగితే నిజమే నాకు ఆ పార్సల్ వచ్చిందంట నిజమా, లేకపోతే జిఎస్టీ నోటీస్ వచ్చిందంట నిజమా, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందంటే ఆఫీసర్ కాల్ చేసి నన్ను ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతున్నారు, కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి కాల్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ మీరు డ్యూ ఉంది, ఇప్పుడు అర్జెంట్ కట్టకపోతే మీ మనీ సీజ్ చేస్తాం, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేస్తాం, మీ అసెట్స్ సీజ్ చేస్తామని చెప్పి కాల్ చేస్తుంటారు కొంతమంది. ఇలాగ నోటీస్ అంటున్నారు నిజమా అని చెప్పి కనుక్కోవాలి. ఏ ఆఫీసరు ఏ నోటీసు ఏదైనా సరే ఇమీడియట్లీ ఇప్పుడే చేసేయాలని చెయ్యరు. ఏదైనా నోటీస్ వస్తే దానికి ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉంటుంది, ఒక స్పెసిఫిక్ అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ నుంచి ఫాలో అవుతారు, కానీ ఫోన్లు చేసి ఎవరు చేయరు. ఒకవేళ ఫోన్ చేసినా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఫోన్ చేసే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ఫోన్ చేసినా చెక్ చేసుకోండి. మీ ఫోన్లో వచ్చినా కూడా మీ జ్యూరిడిక్షన్లో వస్తాయి తప్ప ఎక్కడెక్కడి నుంచో రావు. మీ జ్యూరిడిక్షన్కి వెళ్ళి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ కనుక్కోండి. అండ్ మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా సస్పీషియస్ ట్రాన్సాక్షన్ జరిగిందా చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అంతే. సేఫ్టీ టిప్స్ ఇవి పాటించినట్లయితే మాక్సిమం రిస్క్ తగ్గించవచ్చు అంటారా? మాక్సిమం అంటే అసలు రిస్క్ ఉండదు. ఫస్ట్ మీకు ఇది రాగానే మీరు ఆథరైజ్డ్ వెబ్సైట్లోకి వెళ్ళండి, లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. అట్లీస్ట్ కస్టమ్ డ్యూటీకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అని, జిఎస్టీకి ఒక టోల్ ఫ్రీ అని ఉంటాయి. వాటికి కాల్ చేసైనా వాళ్ళు హెల్ప్ అడగండి, ఇట్లా అంటున్నారు అని చెప్పి. వాళ్ళు సరిగ్గా గైడ్ చేస్తారు మీకు. మీ ఆధార్ పాన్ నెంబర్ తీసుకుని, ఆథరైజ్డ్ నెంబర్స్ కాబట్టి అవి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మీ పాన్ నెంబర్తో నిజంగా ఏమైనా నోటీస్ ఉందా అని చెక్ చేస్తారు. మీ ఆధార్ నెంబర్తో నిజంగా ఏమైనా పార్సల్స్ ఉన్నాయా. కస్టమ్ అంటే సింపుల్గా ఆఫీసర్స్ దగ్గరికి కస్టమ్ ఆఫీసర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోదు. వచ్చే ముందు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంత నాలెడ్జ్ మనకు లేకపోయినా మనం ప్యానిక్ అవ్వకుండా ఆథరైజ్డ్ కాంటాక్ట్ నెంబర్కి మనం కాంటాక్ట్ అయ్యి కన్ఫర్మ్ చేసుకోవాలి ఏదైనా సరే. ఫస్ట్ వాళ్ళు ప్యానిక్ చేస్తారు, ఎందుకంటే దే వర్ ట్రైన్డ్ అండ్ టాలెంటెడ్. వాళ్ళు ఏదో విధంగా మనల్ని మ్యానిపులేట్ చేసి డబ్బులు తీసుకోవాలనుకుంటారు. సో కొంచెం ఇలాంటివి అవేర్నెస్ ఉంటే బాగానే ఉంటుంది. దీనికి ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ లేదు కొంతమందికి. ఇలా కస్టమ్ ఆఫీస్ ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ మనకి ఇదివరకు లేదు, కానీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. కొన్ని కాల్స్ వస్తే లింక్ క్లిక్ చేయకూడదు, ఇప్పుడు అందరికీ తెలిసింది లింక్ క్లిక్ చేయకూడదు అని చెప్పి. ఎందుకంటే ఈ స్కామర్స్ కొత్త స్కామ్స్ మొదలు పెడుతున్నారు. ఇది ఆల్రెడీ తెలిసింది కదా పర్సన్స్కి, కొత్త స్కామ్ మొదలు పెడదామని చెప్పి కొత్త స్కామ్స్ మొదలు పెడుతున్నారు. అందులో పార్టే ఇది. వండర్ఫుల్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి స్కామ్ మా ముందు తీసుకొచ్చి దీని గురించి వివరించినందుకు. అండ్ సేఫ్టీ టిప్స్ ముఖ్యంగా ఎవరైనా వచ్చినప్పుడు ఈ టైప్ కాల్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా ముఖ్యంగా మనం చేయాల్సిన పనులు కానీ ఆలోచించాల్సిన విధానం కానీ దాని గురించి చెప్పిన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.